హలో అండి, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఏమనుకోకండి, కొంచెంగా అయితే బ్లాగ్స్ అయితే అలవాటు చేద్దాం అన్నట్టుగా బ్లాగ్స్ అయితే పెడుతున్నానండి. కటింగ్ వీడియోస్తో పాటు బ్లాగ్స్ అయితే పెడతాను. ఇవాళ అయితే ఎండ అయితే మామూలుగా లేదండి బాబు, చాలా ఎక్కువగా ఉంది. అసలు బయట వెళ్ళి ఏమన్నా పని చూసుకొని రావాలన్నా కూడా 8-9 లోపలే బయట పని చూసుకొని వచ్చేసేయాలి. ఇంకా మా ఆయన కూడా ఏమైనా కాయగూరలు కావాల్సి ఉంటే కూడా 8 కంతా వెళ్ళి తీసుకొచ్చేసారు. ఆ తర్వాత మిషన్ కూడా ఎక్కేసారండి. ఇగోండి, నేనైతే బట్టలు అయితే నానబెట్టాను అనమాట. కొంచెం నానబెట్టామంటే మధ్యాహ్నం నుంచి అలా మిషన్కి వేసేసామంటే కొంచెం మురికి కూడా బాగా అవుతుంది కదా అన్నట్టుగా. అలానే ఇప్పుడే ఒక కస్టమర్ వచ్చి అయితే వెళ్ళారండి. చాలాసేపు 2 గంటల సేపు అయితే మాట్లాడారనమాట. వాళ్ళ విషయాలన్నీ చెప్తూ వచ్చారు. ఇంకా అవి వినేసి ఇంకా వాళ్ళ వెళ్ళంగానే బాబోయ్ తలనొప్పిగా అనిపించి కొంచెం కాఫీ అయితే పెట్టుకుంటున్నానండి. కొంచెం అలవాటు అయిపోయింది అనమాట. 11 గంటలకి కాఫీ తాగడం అనేది ఒక అలవాటు అయిపోయింది. ఈ పని వల్ల తెలీదు, అలాగా తాగితే కొంచెం ఫ్రీగా ఉంటుంది అన్నట్టుగా అనిపించి ఇంకా కాఫీ అయితే అలవాటు అయిపోయింది. ఇవన్నీ కాఫీ పెట్టేసుకుంటున్నాను. ఒక సైడు పప్పు కూడా పెట్టేశానండి. ఇవాళ అయితే మా ఆయన పప్పు చేయమన్నారు. ఇంకా 11 అలా అయిపోతుంది టైము. కాఫీ పెట్టేసుకొని పప్పు కూడా పెట్టేశాను అనమాట. ఇవాళ ఒక కస్టమర్ వచ్చారని చెప్పాను కదా, వాళ్ళ విషయం అయితే ఒకటి చెప్తానేనండి. ఈ కాలం పిల్లలకి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఎలా ఉండొచ్చు, ఎలా ఉండకూడదు పెళ్ళైన అమ్మాయిలు అనేసి నాకు తెలిసింది కొన్ని విషయాలు అయితే చెప్తాను. నాకు అనిపించింది, ఆ అమ్మాయి చెప్పగా విన్న తర్వాత నాకు అనిపించిన విషయాలు అయితే నేను మీకు చెప్తాను అనమాట. ఇక్కడ ఆ అమ్మాయి వచ్చేటప్పటికి పెళ్ళయ్యి ఒక 2 సంవత్సరాల వరకు అవుతుందండి. పెళ్ళయింది, అత్తగారింటికి వెళ్ళింది, బాగుంది. అక్కడ వరకు బాగుండింది. వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే, వాళ్ళు చాలా మంచి వాళ్ళు, అబ్బాయి వాళ్ళు మాకు కొంచెం తెలుసు అనమాట. తెలుసు అంటే ముఖ పరిచయం ఉంది. ఇటు అమ్మాయి వాళ్ళు తెలుసు, అటు అబ్బాయి వాళ్ళు తెలుసు అనమాట. వాళ్ళు ఏమైందంటే పెళ్ళయి వెళ్ళింది. ఆ అమ్మాయి వెళ్ళిన కాడి నుంచి ఒక్కటే నస పెట్టేస్తుంది అనమాట ఈ పాప. ఆ అమ్మాయి చెప్పింది ఈ విషయం, ఇలా జరిగింది అక్క అనేసి చెప్తుందేనండి. ఆ అమ్మాయి ఇంట్లో ఇప్పుడు కొత్తగా వెళ్ళాము, అక్కడ మనకి కొంచెం అడ్జస్ట్మెంట్ అవ్వడానికి కొంచెం కష్టం అనమాట. అబ్బాయి వాళ్ళు చాలా మంచి వాళ్ళు, నాకు కూడా కొంచెం ఐడియా ఉంది వాళ్ళ గురించి. చాలా సాఫ్ట్ అండి వాళ్ళు, కొంచెము పెద్దవాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు అనమాట. ఈ అమ్మాయి కొంచెం ఏకిరిపోకిరిగా ఉండడము, అంటే కొంచెం ఈ కాలం పిల్లల సంగతి తెలిసిందే కదా, చెప్పిన పని చేయకపోవడము, కొంచెం ఎదిరించి మాట్లాడడము అలా ఉండే. ప్రతి ఏ విషయం జరిగినా కూడా ఇక్కడ మైనస్ పాయింట్ ఏది అంటే, ఇంట్లో నిద్ర లేచిన దగ్గర నుంచి పొద్దుపోయే వరకు కూడా ఏ విషయం జరిగినా ఆ విషయాన్ని వెంటనే అమ్మకి ఫోన్ చేసి అయితే చెప్తుందనమాట. ఈ అమ్మాయికి ఒక తమ్ముడో అన్నో ఉన్నాడనమాట. ఈ అమ్మాయికి ఫస్ట్ పెళ్ళయింది, అబ్బాయికి అవ్వలేదు. తర్వాత ఈ అమ్మాయి ఏం చేసింది, నిద్ర లేచిన దగ్గర నుంచి ఆ ఇంట్లో పరిస్థితిని ప్రతిదీ, వాళ్ళు ఇంట్లో తుమ్మినా దగ్గినా అన్నట్టుగా ప్రతి విషయం వచ్చేసి వీళ్ళకి చెప్తా ఉండేదన్నమాట. చెప్తా ఉండేటప్పటికి వాళ్ళకి విసుగ్గా అనిపిస్తుంది కదండి. ఇంట్లో విషయాలన్నీ ఇప్పుడు వాడికి వచ్చావు, నీకు కొంచెం అలవాటు పడేంత వరకు ఇక్కడ అవి అసలు చెప్పకూడదు కదా. ఈ అమ్మాయి ప్రతి విషయం చెప్పేటప్పుడు వాళ్ళు గమనించారు, ఇట్లా చెప్పొద్దమ్మా, మంచిది కాదు, అట్లాగా నీ ఇంటి విషయాలు ఇక్కడ వరకే ఉండాలి. ఊరికే రచ్చబెట్టుకునేది అనమాట. చిన్న వాటికి పెద్దవాళ్ళని తిట్టేది ఈ అమ్మాయి. నేను ఉండను, నేను వెళ్ళిపోతాను, ఇట్లా అని చెప్పేసి చిన్న వాటికి మనస్పర్ధలు అనమాట. పెద్ద విషయాలకి ఏమి కాదు, కొంచెం లేట్గా లేసినా, పెద్దోళ్ళు అనేవాళ్ళు అంటారు కదండి, కొంచెం తొందరగా లేయమ్మా, ఇట్లా అని చెప్పి చిన్న వాటికే రచ్చలు అనమాట. ఇంట్లో అందరూ నవ్వు, అలా ఆ అబ్బాయి అమ్మ నాతో ఎక్కువసేపు మాట్లాడినా ఈ అమ్మాయికి నచ్చకపోవడము, ఇలా సంథింగ్గా ఉండేదన్నమాట. ఈ అమ్మాయి సరే ఇంకా వద్దు అని చిన్న వాళ్ళ అమ్మ నాన్న ఏం చేశారంటే, వచ్చేయమ్మ నువ్వు, నీకేమి ఇట్లా అని చెప్పి తీసుకొచ్చుకునేసినారు. ఎక్కడికి, అబ్బాయి వాళ్ళేమో వద్దు, ఉండు నువ్వు అని చెప్పన్నట్టుగా చెప్పారు. ఈ అమ్మాయి మటుకు వచ్చేసింది అనమాట అమ్మగారింటికి. అట్లానే వాళ్ళేమో పిలుస్తూనే ఉన్నారండి. 1 year అయిపోయింది, పిలుస్తూనే ఉన్నారు. తర్వాత వీళ్ళ అన్నకి పెళ్ళయింది అనమాట. పెళ్ళైన తర్వాత ఇంకా వచ్చిన వదిన అనేది చూడాలని రూల్ ఏం లేదు కదండి. కొంచెం నస ఇంట్లో స్టార్ట్ అయ్యింది అనమాట, రచ్చలు. ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చేసింది కదా, కొంచెం రచ్చ స్టార్ట్ అయ్యింది. ఈ అమ్మాయి అత్త మామలతో బాగా ఉండడం చూసిందనమాట. వీళ్ళ అన్న భార్య అత్త మామలతో బాగుండడం, హస్బెండ్ని బాగా చూసుకోవడం. ఈ అమ్మాయికి ఏమైందంటే, ఇవన్నీ మనం చేయలేదు కదా, అందువల్లే కదా అక్కడ రచ్చలు వచ్చాయి. దానితోడు ఈ అమ్మాయి అన్ని అమ్మగారులకి చెప్తా వచ్చేదనమాట. అలా చెప్పడం వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి కదండి. ఈ అమ్మాయి ఏం చేసింది, వచ్చి వాళ్ళతో ఒద్దిగ్గా ఉండడం చూసి ఈ అమ్మాయి ఈ తప్పులన్నీ మనం చేశాం కదా, అందువల్లే కదా మనకి ఇలా ఉంది అన్నట్టుగా, నేను వెళ్తాను అని చెప్పేసి వాళ్ళకి కబురు పంపిస్తే వాళ్ళు వద్దు అని ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారనమాట. ఇన్నేళ్ళు అయిపోయింది, నువ్వు ఏమాత్రము ఉన్నావు, ఇప్పుడు నువ్వు వస్తానన్నా కూడా మేము రాపించుకోము అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇంకో పెళ్లి చేసుకుంటాం అన్నట్టుగా. వాళ్ళేమో మంచోళ్ళండి. ఈ అమ్మాయి చాలా తిట్టేదన్నమాట ఫోన్లు చేసి వాళ్ళని. ఇప్పుడు ఏమైపోయింది, వాళ్ళకి ఈ అమ్మాయి మీద నమ్మకమే పోయిందనమాట.
చిన్న చిన్న కారణాలకు మమ్మల్ని ఈదులో పెట్టేసాం అన్నట్టుగా అబ్బాయి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ అమ్మాయి ఏంది నా తప్పు అయిపోయింది క్షమించండి నేను వస్తాను అన్నట్టుగా ఈ అమ్మాయి మాట్లాడుతుంటే మరి ఇప్పుడు మధ్యస్థాలు అయితే జరుగుతున్నాయి అన్నమాట. పెద్దవాళ్ళని పెట్టి మధ్యస్థాలు జరుగుతున్నాయి. అందుకే అనేది కొంచెం వెనక ముందు ఆలోచన చేసుకొని మాట్లాడాలి ఒక మాట అయినా సరే. మెయిన్ ఏంటంటే వాళ్ళు చాలా మంచి వాళ్ళండి అబ్బాయి వాళ్ళు. నాకు కూడా ఐడియా ఉంది వాళ్ళు అట్టా తప్పుగా మాట్లాడే వాళ్ళు కాదు ఏమీ కాదు. ఈ అమ్మాయి కొంచెం దుడుకు అనమాట. అమ్మ నాన్న సపోర్ట్ చూసుకొని ఇక్కడ వచ్చిన తర్వాత ఇప్పుడు అమ్మ నాన్న కూడా వదిన పక్కే ఉన్నారు, ఈ అమ్మాయి పక్క లేరు. ఈ అమ్మాయి అక్కడ కొంచెం ఒద్దిగ్గా ఉండి వాళ్ళని మంచిగా చేసుకొని హస్బెండ్ని అత్తమామని మంచిగా చూసుకొని ఉంటే వాళ్ళ సపోర్ట్ ఈ అమ్మాయికి ఉండేది. మా అమ్మ నాన్న ఉన్నారు కదా అని చెప్పి ఆ అమ్మాయి ఇటు వచ్చేసింది మంచి భర్తని అత్తమామని వదిలేసుకొని. ఈరోజు తప్పు తెలుసుకొని వెళ్తాను అనేసి అంటుంటే వాళ్ళు వద్దని చెప్తున్నారు అనమాట. పరిస్థితి చూసారు ఎలా వచ్చిందో. అమ్మ నాన్న అనేది కూడా కొంతకాలమేనండి, ఎక్కువ అటు సైడే మనం ఉండాలి. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ విషయాలు చూసుకోండి, అక్కడ ఉన్నప్పుడు వాళ్ళని కేర్గా చూసుకోవాలి అన్నట్టు. అప్పుడే కదా ఫ్యామిలీ అనేది బాగుంటుంది. లేకపోతే అక్కడ విషయాలు ఇక్కడ విషయాలు అక్కడ చెప్తూ ఉంటే ఇద్దరికి విలువ తగ్గిపోతుంది. ఈ అమ్మాయి మధ్యలో ఏమైపోయిందంటే ఈ కాలం పిల్లలకి ఏంటంటే మనం ఇండిపెండెంట్గా ఉండాలి, మన ఇష్టం వచ్చినట్టు మనం చేసుకోవాలని ఒక మైండ్తో ఈ అమ్మాయి ప్రవర్తించింది అనమాట. అది అక్కడ వర్కౌట్ అవ్వలేదు. ఆ అబ్బాయి చాలా మంచివాడు, అత్తమామలు కూడా చాలా మంచివాళ్ళు అండి వాళ్ళు. ఈ అబ్బాయి ఒక్కడే అనమాట. అంత మంచి ఫ్యామిలీలో పడ్డప్పుడు ఎంత చక్కగా ఉండొచ్చు కదా. మళ్ళీ ఈ అమ్మాయి తెలుసుకునేది ఇప్పటికీ అందరూ కలిసి మాట్లాడుతున్నారనమాట పంపించడం కోసం. ఏదైనా మనం సర్దుకోవడంలోనే ఉంటుంది కదండి. సర్దుకొని కొంచెం అడ్జస్ట్మెంట్ అయ్యి ఉండుంటే ఈ అమ్మాయి ఈ పాటికి సెట్ అయ్యి ఉండేది. ఇక్కడ వదిలిని చూసిన తర్వాత కానీ అక్కడ బుద్ధి రాలేదన్నమాట. నిన్నగా మొన్న వచ్చింది మా వదిన ఎంత బాగా కలేసుకొని ఫ్యామిలీని చూసుకుంటుంది. నేనేమో వద్దనుకొని వచ్చి ఇక్కడ మాటలు పడాల్సి వస్తుంది కదా అని అమ్మాయి తెలుసుకొని ఇవాళ వచ్చి ఏడ్చిందండి. ఆ అమ్మాయి చెప్పి బాధపడేసి వెళ్ళిందనమాట. లేదక్క ఇలా అయిపోయింది, నేను వెళ్ళి మళ్ళీ మా ఫ్యామిలీతో నేను ఉండాలి అని మంచిగా చెప్పింది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి.